Hello everyone. So welcome to Sarkar Nokri. Guys, yes, మనం ఈ క్లాస్లో అర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ గురించి డిస్కస్ చేద్దాం. ప్రీవియస్ వీడియోలో మనం కమ్యూనికేషన్ శాటిలైట్స్ వాటి అప్లికేషన్స్ గురించి మాట్లాడాం కదా. సో ఈ క్లాస్లో మనము అర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో యాక్చువల్లీ అర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ని మనం రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ అని కూడా పిలుస్తారండి. సో వీటిలో రిమోట్ సెన్సార్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేస్తాయి. ఎందుకంటే సో బేసిక్గా అర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ అనేవి అర్త్ని 24 అవర్స్ అబ్జర్వ్ చేస్తూ ఉంటాయి. అర్త్లో ఏం చేంజెస్ వచ్చినా, అట్మాస్ఫియర్లో ఏం చేంజెస్ వచ్చినా, సో టెంపరేచర్ లెవెల్స్ చేంజెస్ వచ్చినా ఏ వచ్చినా కూడా ఇవి ఇమీడియట్గా లైక్ అప్డేట్స్ని మనకు అందిస్తూ ఉండాలి. కాబట్టి రిమోట్ సెన్సార్స్ని ఎక్కువగా ఇందులో యూజ్ చేస్తారు. సో అర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్లో ఓకేనా, వీటిని రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ అని కూడా పిలుస్తూ ఉంటాం. సెన్సార్స్ నథింగ్ బట్ సెన్సార్స్ ఎక్కువ ఉంటాయి. యాక్చువల్లీ మనం ముందే ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం. అర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ని ఎక్కడికి పంపిస్తారు అని అంటే సో సన్ సింక్రోనస్ ఆర్బిటార్లోకి పంపిస్తారు. ఓకేనా, దీన్నే మనం సన్ సింక్రోనస్ ఆర్బిటార్ అని పిలుస్తారు. ఈ సన్ సింక్రోనస్ ఆర్బిటార్లోకి అర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ని లాంచ్ చేస్తాం. అర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ని లాంచ్ చేయడానికి మనం ప్రిపేర్ చేసుకున్న రాకెట్ పిఎస్ఎల్వి. సో పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్. సో వై పిఎస్ఎల్వి గాట్ లైక్ పిఎస్ఎల్వి అంటే పిఎస్ఎల్వికి ఆ పేరు ఎందుకు వచ్చింది? ఓకే, సో వై సో ఎవ్రీవన్ వీఆర్ కాలింగ్ లైక్ దిస్ వెహికల్ నేమ్ ఇస్ పిఎస్ఎల్వి అని అంటే సో ఈ వెహికల్ ఏం చేస్తుందంటే పోలార్ ఆర్బిటార్లోకి శాటిలైట్ని తీసుకెళ్తుంది. కాబట్టి సో ఆ ఆర్బిటార్ పేరుతో పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ అంటే పోలార్ ఆర్బిటార్లో శాటిలైట్ని మనం లాంచ్ చేస్తాం త్రూ దిస్ వెహికల్. ఓకే, సో దట్ ఈస్ పిఎస్ఎల్వి. మరి పిఎస్ఎల్వి ఇక్కడ అర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ ఇక్కడ మాత్రమే ఉన్నాయా, ఇంకే ఆర్బిటార్లో లేవా అంటే ఉన్నాయి. వేరే జియో సింక్రోనస్ ఆర్బిటార్స్లో కూడా మనం లాంచ్ చేసుకున్నాం. సో కానీ మోస్ట్లీ అర్త్ అబ్జర్వేషన్ని సో లైక్ సన్ సింక్రోనస్ ఆర్బిటార్స్లోకి లాంచ్ చేస్తారు. సో ఎక్కువగా అక్కడే లాంచ్ చేస్తాం. ఓకేనా, సో ఇది అయిపోతే నెక్స్ట్ శాటిలైట్స్ దట్ హ్యావ్ ద టెక్నాలజీ టు సెన్స్ అండ్ ఇమేజ్ అండ్ ఎనీ ఆబ్జెక్ట్ ఫ్రమ్ ఏ డిస్టెన్స్. ఏదైనా ఒక వస్తువును దూరం నుండి పసిగట్టి చిత్రీకరించే సాంకేతికత ఉన్న ఉపగ్రహాలను ఏమంటారు? సో రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ అని పిలుస్తారు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు ఇది ఎర్త్ కదా. సో ఈ ఎర్త్ మీద ఏదైనా డిజాస్టర్స్ జరిగాయి అనుకో, ఇప్పుడు ఫారెస్ట్ ఇక్కడ ఈ ఎర్త్లో ఇక్కడ ఏదో పర్టికులర్ ఫారెస్ట్ ఉంటుంది, నల్లమల ఫారెస్ట్ ఏదో ఫారెస్ట్. ఇప్పుడు పైన ఎక్కడో అర్త్ పైన ఇక్కడ ఒక శాటిలైట్ ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు ఈ ఫారెస్ట్ ఫైర్ జరిగిందనుకోండి, అంటే కార్చిచ్చు జరిగిందనుకోండి. సో ఇమీడియట్గా ఈ శాటిలైట్లో ఉండే సెన్సార్స్ ఏం చేస్తాయంటే ఈ ఫారెస్ట్ ఫైర్ జరుగుతుంది పర్టికులర్ ఫారెస్ట్లో పర్టికులర్ ప్లేస్లో అని ఫైండ్ అవుట్ చేసి ఇన్ఫర్మేషన్ని మన ఇస్రోకి ఇస్తాయి. ఇస్రో ఏమో గవర్నమెంట్కి ఇస్తుంది. సో గవర్నమెంట్ ఏం చేస్తుంది అని అంటే నథింగ్ బట్ డిఫెన్స్కి చెప్పి హెలికాప్టర్ అలా పంపించి వాటర్ని పంపించి ఫారెస్ట్ ఫైర్ని ఆర్పడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో బేసిక్గా అది. ఇంకా ఇప్పుడు మనకు సెన్సార్స్ తెలుసు కదా. ఇప్పుడు షాపింగ్ మాల్స్ ఎక్కడైనా ఉంటే మనం ఇలా వెళ్తూ ఉంటే మనిషి రాగానే అవి సెన్స్ రిసీవ్ చేసుకొని ఏమవుతాయి, డోర్స్ ఆటోమేటిక్గా ఓపెన్ అవుతాయి, మనం వెళ్ళిపోగానే ఆటోమేటిక్గా క్లోజ్ అవుతాయి. అలాగే షాపింగ్ మాల్స్లో ఎస్కలేటర్స్ కానీ వెళ్ళేటప్పుడు ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతాయి. అవన్నీ ఏంటంటే సెన్సార్స్ అన్నమాట. అంటే ఎవరో వస్తున్నారు అని ముందే అవి సెన్సార్స్ రిసీవ్ చేసుకొని ఫంక్షన్ని స్టార్ట్ చేస్తాయి. అర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ కూడా భూమి మీద ఏదైనా సడన్ చేంజెస్ జరిగాయి అనుకో, అంటే భూమి మీద ఎవరినో ఇప్పుడు ఎక్కడో చోట పర్టికులర్ ప్లేస్లో ఎవరినైనా గుర్తుపట్టాలి. ఇప్పుడు ఉగ్రవాదులు ఉన్నారు, టెర్రరిస్టులు ఎక్కడో చోట వెళ్ళి దాక్కుంటారు, వాళ్ళు ఆ పర్టికులర్ పాయింట్లో ఉన్నారు అని గుర్తుపట్టాలంటే కూడా శాటిలైట్స్ని యాక్టివ్ చేసి మనం గుర్తుపట్టేయచ్చు. ఓకేనా, అర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ అర్త్ మీద జరిగే ప్రతి చిన్న విషయాన్ని కూడా మనము గమనించగలిగే అంత కెపాసిటీ ఉంటుందన్నమాట అర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్కి. ఓకేనా, సో మనం అనుకుంటాం ఏమేమో చేస్తూ ఉంటాం, మనం అటుపోతాం ఇటుపోతాం, నన్ను ఎవరు చూడట్లేదు అని అనుకుంటావు, కానీ శాటిలైట్స్ అన్నీ చూస్తూ ఉంటాయి. ఓకేనా, సో నువ్వు ఏ పార్కుల్లోకి పోయినా ఈ తుప్పల్లోకి పోయినా నన్ను ఎవరు చూడట్లేదని వెళ్ళిపోతావు, కానీ పైన శాటిలైట్ చూస్తూ ఉంటుంది. కనిపెట్టాలంటే శాటిలైట్ త్రూ కనిపెట్టచ్చు. ఇంకా అలాగే అర్త్ మీద ఏమైనా జరిగే సడన్ చేంజెస్ని కూడా అర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ ఏం చేస్తాయి అని అంటే మనకు చెప్తూ ఉంటాయి. సో ఫస్ట్
రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ని మనం 1988లో మన ఇస్రో స్టార్ట్ చేసిందండి. సో వీటిని అర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ అనేసి పిలుస్తూ ఉంటాం. ఓకేనా, 1988లో మనం అర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ని లాంచ్ చేసాం. ఇంకా అర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ శాటిలైట్స్ ఉన్నాయి. ఓకే, సో ఏంటా డిఫరెంట్ టైప్స్ అని అంటే, ఇప్పుడు మనకేంటంటే రీసెంట్గా మొన్న లాంచ్ చేసిన నిజార్ కానీ ఓకే, లేకపోతే రీసెంట్గా లాంచ్ చేస్తున్న కమ్యూనికేషన్ శాటిలైట్స్ ఇవన్నీ మల్టీపర్పస్లో లాంచ్ చేస్తున్నారు. మల్టీపర్పస్ అంటే ఏంటంటే వాటిని పేరేమో కమ్యూనికేషన్ శాటిలైట్ అని పెట్టి పంపిస్తారు, దాన్ని యూజ్ చేసి అర్త్ అబ్జర్వేషన్ కూడా చేసేయచ్చు, లేదా అర్త్ అబ్జర్వేషన్ని యూజ్ చేసి కమ్యూనికేషన్ పర్పస్లో కూడా వాడేయచ్చు. అంటే మల్టిపుల్ పర్పస్లో ఇప్పుడు ఈ 2024-25 జనరేషన్లో మల్టిపుల్ పర్పస్లో శాటిలైట్స్ని లాంచ్ చేస్తున్నారు. బికాస్ శాటిలైట్ కౌంట్ తగ్గించడానికి, బడ్జెట్ తగ్గించుకోవడానికి. ఒకప్పుడు ఇలా కాదు, ఒకప్పుడు అర్త్ అబ్జర్వేషన్కి ఒకటి, కమ్యూనికేషన్కి ఒకటి అట్లా పంపించేవాళ్ళు. ఎందుకంటే టెక్నాలజీ పెరిగే కొద్దీ ఏమవుతుంది అని అంటే మంచి టెక్నాలజీని యూజ్ చేసి శాటిలైట్స్ నెంబర్ మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఇప్పుడు రీసోర్స్ శాట్, ఓకేనా, మామూలుగా రీసోర్స్ శాట్ని వేటికి పంపిస్తారు అంటే అసెస్మెంట్ ఫర్ ఇమేజింగ్ న్యాచురల్ రీసోర్సెస్ టు అండర్స్టాండ్ దేర్ స్టేటస్. ఓకే, ఇది ఇంపార్టెంట్. న్యాచురల్ రీసోర్సెస్ టు అండర్స్టాండ్ దేర్ స్టేటస్ అంటే ఈ భూమి మీద న్యాచురల్ రీసోర్సెస్ ఏవైతే ఉన్నాయో, ఓకేనా, న్యాచురల్ రీసోర్సెస్ని అండర్స్టాండ్ చేసుకోవడానికి. న్యాచురల్ రీసోర్సెస్ అని వేటిని అంటాం మనము, నథింగ్ బట్ ఫారెస్ట్ల గురించి. ఫారెస్ట్ న్యాచురల్ రీసోర్స్ కదా, అర్త్ న్యాచురల్ రీసోర్స్ కదా, ఓషన్స్ సముద్రాలు, ఓకే, లేదా వాటర్ ఇవన్నీ న్యాచురల్ రీసోర్స్ కదా, లేకపోతే సాయిల్లో ఉండే మినరల్స్ గురించి తెలుసుకోవడం కానీ, లేకపోతే సాయిల్లో దొరికే మెటల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, మైన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి వీటి గురించి తెలుసుకోవడం కానీ, ఇవన్నీ కూడా న్యాచురల్ రీసోర్సెస్ అన్నమాట. ఓకేనా, ఇప్పుడు రీసోర్స్ శాట్స్ సో ఏం చేస్తాయి అని అంటే న్యాచురల్ రీసోర్సెస్ గురించి స్టడీ చేయడానికి వీటిని పంపిస్తారు. అంటే ఇప్పుడు ఫారెస్ట్ గురించి, ఇప్పుడు నల్లమల ఫారెస్ట్ మీద మనం రీసెర్చ్ చేయాలనుకుందాం. ఎందుకు సమ్మర్లో కార్చిచ్చు జరుగుతుంది, ఫారెస్ట్ ఫైర్స్ ఎందుకు జరుగుతున్నాయి, టెంపరేచర్ లెవెల్స్ ఎంత పెరగడం వల్ల అలా జరుగుతున్నాయి, అడవులలో ఏమైనా రేడియేషన్స్కి తట్టుకోలేక జంతువులు చనిపోతున్నాయా, అడవులలో ఎవరైనా హ్యూమన్ యాక్టివిటీస్ చేసి అడవులన్నిటినీ నరికేస్తున్నారా, అసలు ఏం జరుగుతుంది లోపల, ఓకే అని తెలుసుకోవాలి అని అంటే శాటిలైట్స్ని యూజ్ చేయొచ్చు. ఓకే, అడవులలో ఎవరైనా స్మగ్లింగ్ చేస్తున్నారా కూడా తెలుసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనకి శేషాచలం ఫారెస్ట్ ఇక్కడంతా కూడా రెడ్వుడ్ స్మగ్లింగ్ బాగా జరుగుతుంది. పుష్ప సినిమాలో చూపించారు కదా ఎర్రచందనం స్మగ్లింగ్. సో ఆ స్మగ్లర్లు ఎక్కడ మొక్కల్ని నరికేస్తున్నారో ఏం చేస్తున్నారో మనం శాటిలైట్ని యాక్టివేట్ చేసి కనిపెట్టవచ్చు. ఓకేనా, అట్లా అడవుల్ని కాపాడడం కోసం. అర్త్ భూమి మీద టెంపరేచర్ ఎంత ఉంది, భూమి లోపల ఎంతవరకు వాటర్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు చెప్తూ ఉంటారు మనకి గవర్నమెంట్ కూడా, అరే పలానా చోట ఈ బోర్ అయ్యాడ వాటర్ పడిపోద్ది అని చెప్తారు. అక్కడెక్కడో భూమి లోపల వాటర్ ఉన్నాయి నీకు ఎట్ట తెలుసు అని అంటే శాటిలైట్ స్కానర్స్ని పంపించి స్కాన్ చేస్తుంది అనమాట. ఆ పర్టికులర్ ప్లేస్లో వాటర్ ఉంది, సో అక్కడ వెళ్ళి బోర్లు వేస్తే వాటర్ మంచిగా పడతాయి, అక్కడ ప్రాజెక్టులు కడితే మంచిగా ఉంటుంది, లేకపోతే అక్కడ చెక్ డ్యాములు కడితే మంచిగా ఉంటుంది, చెరువులు తవ్వితే మంచిగా ఉంటుంది. సో ఈ అన్ని ప్రోగ్రామ్స్ శాటిలైట్ ఇన్ఫర్మేషన్ వల్లే తెలుస్తాయి. ఓకేనా, అందుకే గవర్నమెంట్ అప్పుడప్పుడు ఆర్డర్స్ ఇస్తుంది. సో పలానా చోట వెళ్ళి చెరువు తవ్వండి, నీరు ఎక్కువ ఉందంట, అక్కడ నీరు ఊరుతుంది, మనం బోర్లు వేద్దాం అని చెప్తూ ఉంటారు. సో కాబట్టి భూమి లోపల వాటర్ రిసోర్సెస్ ఎంతవరకు ఉన్నాయో తెలుసుకోవచ్చు కూడా. అండ్ భూమి లోపల మినరల్స్ ఏమేమి ఉన్నాయి, అండ్ మెటల్స్ అంటూ ఉంటారు కదా. ఇప్పుడు లైక్ జమ్మూ కాశ్మీర్లో లిథియం రీసోర్సెస్ ఉన్నాయని చెప్తారు. ఎక్కడో కింద ఉండే లిథియం రీసోర్సెస్ మనకు ఎట్ట తెలుసు అంటే శాటిలైట్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ గోల్డ్ మైన్స్ ఉన్నాయి పోయి తవ్వేయండి అంటారు, అక్కడ ఐరన్ ఉంది, అల్యూమినియం ఉంది, సిల్వర్ ఉంది పోయి తవ్వేయండి అంటారు. సో ఏంది లోపల ఎక్కడో ఉందని ఈడికెట్లా తెలుసు తవ్వేయమంటున్నాడు అంటే లైక్ శాటిలైట్ ఇన్ఫర్మేషన్. ఈ శాటిలైట్ ఇన్ఫర్మేషన్ పర్టికులర్ ప్లేసెస్లో మైన్ రీసోర్స్ ఉంది అని ఇన్ఫర్మేషన్ని ఇస్రోకి ఇస్తుంది, ఆ ఇస్రో గవర్నమెంట్కి ఇస్తుంది. ఈ గవర్నమెంట్ ఆఫీసర్స్ ఉంటారు కదా జియాలజిస్టులు, వాళ్ళకి పంపిస్తుంది రిపోర్టు, పంపించి ఇక్కడ మైన్స్ ఉన్నాయంట పోయి చెక్ చేయండి, అక్కడ ఏమున్నాయి ఏంటి ఏ రాళ్ళు ఉన్నాయని వాళ్ళు రీసెర్చ్కి వెళ్ళి ఆ స్టోన్ని తీసుకొచ్చి ల్యాబొరేటరీలో చెక్ చేసి ఇది గ్రాఫైట్, ఇది గోల్డ్, సో ఇక్కడ ఆ మైన్స్ దొరికాయి, సో మనం మైనింగ్ చేయొచ్చు,
అనే ఆర్డర్స్ పాస్ చేస్తే తర్వాత మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్ళి మైన్స్ కలెక్ట్ చేస్తారనమాట. సో ఇవన్నీ టెక్నాలజీ పరంగా వాడుతూ ఉంటారు. ఇంకా సముద్రాలలో వాటర్ రిసోర్సెస్ గురించి స్టడీ చేయడానికి, సముద్రాలలో ఎవరైనా షిప్పులలో ఓడలలో చిక్కుకుపోతే వాళ్ళని సేవ్ చేయడం కోసం, ఓకే, ఇలాంటి వాటన్ని న్యాచురల్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా మనం ప్రొటెక్ట్ చేయడానికి, స్టడీ చేయడానికి రీసోర్స్ శాట్ని యూజ్ చేస్తాం. ఓకేనా? సో అదనమాట. అండ్ ది డివైజెస్ అండ్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ ఆర్ కాల్డ్ సెన్సార్స్. సో రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్లో ఉండే డివైజర్స్ని మనం సెన్సార్స్ అని పిలుస్తాం. ఆ సెన్సార్స్ వీటిల్లో ఏమి చేంజెస్ జరిగినా కూడా సెన్సార్స్ ఉన్నాయి కాబట్టి పట్టేస్తాయి. ఓకేనా? ఇన్ఫర్మేషన్ ఇస్తాయన్నమాట. ఇంకా రీసోర్స్ శాట్లో యూజ్ చేసే పెలోడ్స్ ఏంటివి అంటే లీనియర్ ఇమేజింగ్ సెల్ఫ్ స్కానర్ డివైస్ ఒకటి, అడ్వాన్స్డ్ వైల్డ్ ఫీల్డ్ సెన్సార్ ఒకటి. ఈ 2 డివైజెస్ ఉంటాయి. యాక్చువల్లీ పెలోడ్ అంటే ఏం లేదండి. ఇప్పుడు చాలామంది నేను కొన్ని కీవర్డ్స్ టర్మినాలజీస్ చెప్తాను చూడండి ఇక్కడ. ఇప్పుడు పెలోడ్ అంటే ఏందో తెలుసా? ఓకే, మనం లాస్ట్ క్లాస్లో ఆల్రెడీ మాట్లాడాం. పెలోడ్ అంటే నథింగ్ బట్ నువ్వు రాకెట్లో ఏదైతే స్పేస్లోకి పంపిస్తున్నావో దాన్నే పెలోడ్ అంటారు. ఓకే, ఇప్పుడు ఇది రాకెట్. ఈ రాకెట్లో ఇదంతా ఇంజన్ స్పేస్, ఇది పెలోడ్ ప్లేస్. ఓకే, దిస్ ఈజ్ పెలోడ్. ఈ పెలోడ్లో నువ్వు శాటిలైట్నైనా పంపించవచ్చు, లేదా ఒక అనిమల్ని, కుక్కను కూడా పంపించవచ్చు, లేదా మనుషులనైనా పంపించవచ్చు. అది నీ ఇష్టం. నువ్వు దేన్నైనా పంపించుకో, అది పెలోడ్. ఓకేనా? సో పెలోడ్ అంటే నథింగ్ బట్ సో వాట్ ఎవర్ వీఆర్ సెండింగ్ ఇన్ టు ద స్పేస్, దట్ ఈస్ పెలోడ్. Either it may be animal or either it may be human being or either it may be electric device, nothing but satellite. So whatever it is, so that is called payload. ఇప్పుడు payload అంటే శాటిలైట్ అనుకోండి. ఓకే, మనం ఏదైతే పైకి పంపిస్తున్నామో అది. ఇంకా లాంచింగ్ వెహికల్. ఓకే, లాంచింగ్ వెహికల్ అంటే లాంచింగ్ వెహికల్ అన్నా లేదా స్పేస్ క్రాఫ్ట్ అన్నా. ఓకేనా? స్పేస్ క్రాఫ్ట్ అన్నా ఏదంటే రాకెట్. ఓకేనా? రాకెట్ని ఆ పేరుతోని మనం పిలుస్తాం, రాకెట్ని పిలుస్తాం. ఓకేనా? ఇంకా మనము రాకెట్లో యూజ్ చేసే ఫ్యూయల్, ఓకే, ఫ్యూయల్ ప్లస్ ఆక్సిడైజర్ని యూజ్ చేస్తాము, ఫ్యూయల్ని కూడా యూజ్ చేస్తాము. సో రెండింటిని మనము రాకెట్లో యూజ్ చేస్తాం. ఇప్పుడు ఫ్యూయల్ మండాలి అంటే కంపల్సరీ దానికి ఆక్సిడైజర్ అనేది హెల్ప్ అవ్వాలన్నమాట. ఓకేనా? అవి రాకెట్స్ గురించి మాట్లాడినప్పుడు నేను కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్తా టర్మినాలజీ గురించి కూడా. సో ఇట్లా మనకు పెలోడ్ అంటే ఏంది అని అంటే, సో రాకెట్ ఏదైతే పైకి పట్టుకెళ్తుందో దాన్నే పెలోడ్ అంటాం. దాంట్లో డివైజెస్ ఉంటాయి. ఇప్పుడు మీరు ఒక శాటిలైట్ని మనం స్పేస్లోకి పంపించాలి అంటే ఆ శాటిలైట్స్లో ఏమేమి పెట్టాలి? సెన్సార్స్ పెట్టాలి, అవి ఒక డివైజ్. బ్యాటరీస్ పెట్టాలి, తర్వాత కంప్యూటర్ పెట్టాలి, అది కూడా ఒక డివైజ్. ఓకే, ఇవన్నీ ఫ్యూయల్ పెట్టాలి ఒక డివైస్లో, ఇవన్నీ పెట్టాలి కదా. సోలార్ ప్లేట్స్ కూడా పెట్టాలి సన్లైట్ని ట్రాప్ చేయడం కోసము. వీటన్నిటిని డివైజెస్ అనే అంటాం. సో కాబట్టి ఇక్కడ లీనియర్ ఇమేజింగ్ సెల్ఫ్ స్కానర్ డివైస్ అనేది ఒకటి, అడ్వాన్స్డ్ వైల్డ్ ఫీల్డ్ సెన్సార్. ఈ 2 సెన్సార్స్ని ఈ శాటిలైట్స్లో యూజ్ చేస్తారు డివైజర్స్గా. ఓకేనా? అండ్ నెక్స్ట్ అది రీసోర్సెస్ యాడ్ గురించి, న్యాచురల్ రీసోర్సెస్ గురించి మనం మాట్లాడితే. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఓషన్ శాట్ అండి. సో ఈ ఓషన్ శాట్స్ ఏం చేస్తాయి అంటే సముద్రాల గురించి స్టడీ చేసే వాటిని ఓషన్ శాట్స్ అని పిలుస్తారు. సో సముద్రాలు ఇప్పుడు మన ఇండియన్ కోస్టల్ ఏరియా ఏదైతే ఉందో ఇటుపక్క అంతా కోస్టల్ ఏరియా కదా. సో కోస్టల్ ఏరియాలో ఇటుపక్క అంతా సముద్రాలు ఉంటాయి. హిందూ మహాసముద్రం, బే ఆఫ్ బెంగాల్, ఈ సముద్రాలన్నీ ఉంటాయి. ఇటుపక్క మనము గుజరాత్ నుంచి స్టార్ట్ చేస్తే గుజరాత్, ఇటుపక్క అన్నీ గోవా కానీ, కేరళ కానీ, తమిళనాడు కానీ, ఇటుపక్క మన ఆంధ్రప్రదేశ్లో వైజాగ్ కానీ, వెస్ట్ బెంగాల్ కానీ, ఒడిస్సా కానీ, ఇవన్నీ ఏపీలో విజయనగరం, శ్రీకాకుళం, ఇవన్నీ కోస్టల్ ఏరియాస్ కదా. సో యాక్చువల్లీ ఓషన్ శాట్స్ ఏం చేస్తాయి అంటే సముద్రాల మీద నిఘా ఉంచుతాయి ఇవి. ఓకే, ఇప్పుడు సముద్రాలలో ఎందుకు నిఘా ఉంచాలి అని అంటే ఇప్పుడు సముద్రాల మట్టం అనేది రోజు రోజుకి పెరిగిపోతుంది. ఎందుకు పెరుగుతుంది అని అంటే ఎండలు బాగా ఎక్కువైపోవడం వల్ల. సో సముద్రాల లోపల ఉండేటువంటి మంచు ఏదైతే ఉందో ఆ మంచు మొత్తం కరిగిపోయి సముద్ర మట్టం మొత్తం పెరిగిపోతుంది.
సముద్రాలు ఉప్పొంగిపోతాయి. 2050 కల్లా కోస్టల్ ఏరియాస్లో ఉండే అన్ని ప్లేసెస్ మునిగిపోతాయని రిపోర్ట్స్ చెప్తున్నాయి. రోజు రోజుకి సముద్ర మట్టం పెరిగిపోతుంది. ఎండలకి, రేడియేషన్స్కి, వేడికి, గ్లోబల్ వార్మింగ్కి, మొత్తం లోపల ఉండేటువంటి గ్లేషరీస్, మంచు, ఐస్ ఇవన్నీ కూడా కరిగిపోవడం వల్ల. ఓకేనా? సో అయితే ఇప్పుడు ఎవ్రీ ఇయర్ నీటి మట్టం ఎంత పెరుగుతుంది అని తెలుసుకోవాలంటే ఓషన్ శాట్ ద్వారా తెలుసుకోవాలి. లేదా నీరేమైనా తగ్గుతుందా అది కూడా ఓషన్ శాట్ ద్వారానే తెలుసుకోవాలి. లేదా సముద్రాలలో ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏమైనా జరుగుతున్నాయా? ఇల్లీగల్ యాక్టివిటీస్ అంటే సముద్రాల్లో కూడా దొంగలు ఉంటారు. ఇప్పుడు సముద్రాల్లో షిప్పులలో మన వాళ్ళు ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ కొన్ని గూడ్స్ అనేవి వెళ్తూ ఉంటాయి, రవాణా జరుగుతూ ఉంటుంది. సముద్ర దొంగలు ఉంటారు, మధ్యలో వెళ్ళి వాటిని ఆ షిప్పులని వీళ్ళని చంపేసి షిప్పులని ఆక్రమించేసుకొని ఎత్తుకెళ్ళిపోయే వాళ్ళు. అలాంటి ఇన్సిడెంట్స్ ఏమైనా జరిగితే కనిపెట్టడానికి. సముద్రాలలో ఫిషర్మ్యాన్స్ వీళ్ళు ఉంటారు, అనుకోకుండా ఎప్పుడైనా లోతు ఎక్కువ ప్రదేశంలో వెళ్తే వాళ్ళు ఎక్కడైనా చిక్కుకుపోతే వాళ్ళు ఎక్కడున్నారు, ఏ పర్టికులర్ ప్లేస్లో సో వాళ్ళు ఉన్నారో తెలుసుకోవడానికి. ఓకేనా? సో ఇలాంటి విషయాలకన్నమాట. సముద్రంలో ఉన్నట్టుండి సడన్గా టెంపరేచర్ పెరిగితే, ఈదురుగాలులు ఎక్కువైతే, సైక్లోన్స్ వస్తే, వరదలు వస్తే, లేకపోతే వేవ్స్ ఉంటాయి కదా, తరంగాల తీవ్రత ఎక్కువైతే, అలాంటి ఎప్పుడు అవుతున్నాయి ఏంటి అనేవి సెన్సార్స్ పట్టేస్తాయి. అప్పుడు చెప్తూ ఉంటారు కదా, రాబోయే 2 రోజుల్లో తుఫాన్ వస్తుంది, సైక్లోన్ వస్తుంది, చేపలు పట్టే వాళ్ళు ఎవరు అటు పక్కే పోవద్దండి అని చెప్పేస్తారు. సో అట్లా ముందుగానే అప్రమత్తం చేయడానికి ఓషన్ శాట్స్ని మనం యూజ్ చేస్తాం. ఓకేనా? సో ఓషన్ ఇందులో ఉండే డివైజెస్ ఏంటంటే ఓషన్ కలర్ మానిటర్. ఓకే, ఇప్పుడు మామూలుగా ఓషన్స్ ఏ కలర్లో ఉంటాయి మనకి? ఇప్పుడు చూడండి, ఇది శాటిలైట్ కదా, ఇక్కడ బ్లూ కలర్లో, ఓకే, బ్లూ కలర్లో ఉండే వాటర్ అండ్ ఎకో సిస్టమ్ మొత్తం ఓషన్స్. సో వాటి మీద నిఘా ఉంచుతాయి. ఇప్పుడు సముద్రాలన్నీ కూడా మనకి బ్లూ కలర్లో ఉంటాయి, రైట్? ఆమె రైట్? సముద్రాలన్నీ బ్లూ కలర్లో ఉంటాయి. సో ఇప్పుడు సముద్రాలు మనకు వేరే, ఇప్పుడు రెడ్ ఓషన్ ఉంది, ఎర్ర సముద్రంలో కొన్ని ఆల్గేస్ వల్ల వాటర్ అంతా కూడా రెడ్ కలర్లో కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు సముద్రాలు బ్లూలో ఎందుకు కనిపిస్తాయంటే మనం దానికి ఒక లాజిక్ చెప్పుకుంటాం. సో సన్ స్కాటరింగ్ వల్ల, ఓకే, లైక్ ఆకాశంలో ఉండే కలరు, స్కై కలరు కింద ఉండే ఓషన్ వాటర్ అనేది రిఫ్లెక్ట్ చేస్తుంది కాబట్టి బ్లూ కలర్లో మనకు కనిపిస్తుంది. సో కొన్ని సముద్రాలు రెడ్ కలర్లో ఉంటాయి. ఓకే, బాగా పొల్యూషన్ ఎక్కువ ఉండేవి బుడద బుడద అయిపోయి కొన్ని ఉంటాయి చూడండి. ఇప్పుడు మూసి రివర్ పోయారనుకో, మూసి రివర్ వాటర్ ఏందబ్బా నల్లగా ఉన్నాయి, బ్లూ ఉండాలి కదా అని అంటే అవి ఏమైనా ప్యూర్ వాటరా? దాంట్లో పొల్యూషన్ మస్తు జరిగింది. ఇప్పుడు మన ఇండియాలో ఏ సముద్రం కన్నా పో బ్లూ వాటర్ కనపడవు. మళ్ళీ అటుపో కొంచెం థాయిలాండ్ వేరే కంట్రీస్కి పోతే, మంచి ఐలాండ్కి పోతే బ్లూ కలర్ వాటర్ ఉంటాయి. ఎందుకంటే టోటల్ వాటర్ అంతా కూడా ఏ పొల్యూషన్ లేకుండా ట్రాన్స్పరెంట్గా ఉంది కాబట్టి స్కైని రిఫ్లెక్ట్ చేస్తాయి. మన దగ్గర మొత్తం పొల్యూషన్ అయ్యే. ఓకే, గోదావరి పొల్యూషన్, కృష్ణా రివర్ పొల్యూషన్, మొన్న కుంభమేళాకు పోయి అక్కడ పొల్యూషన్, జనాలందరూ పోయి మళ్ళీ ఫార్మాసిటికల్ ఇండస్ట్రీస్ ఆ వేస్ట్, ఆ చెత్త చెదారం, ఆ డంప్ మొత్తం తీసుకెళ్ళి అందులో డంప్ చేసి పడేస్తారు. బీచెస్కి వెళ్తారు, బీచెస్లో రకరకాల యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు, మందు కొడతారు, బియర్ బాటిల్ ఆడ పడేస్తారు, తింటారు, న్యూస్ పేపర్లు, పాలిథిన్ కవర్లు అంతా సముద్రాల్లో పడేస్తారు, వాటర్ బాటిల్స్ పడేస్తారు. సో ఇలాంటి యాక్టివిటీస్ ఎక్కువ చేస్తే ఏమవుతుంది అని అంటే వాటర్ పొల్యూట్ అయిపోద్ది. నీకు అంత కలర్గా నీకేం కనపడదు, మూసి రివర్ లాగా కనపడుతుంది. అది మరి ఏం చేస్తావు? సో అట్లా ఎప్పుడైనా వాటర్ కలర్ చేంజ్ జరుగుతుందంటే నీకు పొల్యూషన్ అవుతుందని అర్థం. ఓకే, సో అలా చెప్పుకోవడానికి. సర్ఫేస్ టెంపరేచర్ మానిటర్. సో సర్ఫేస్ టెంపరేచర్ని మానిటర్ చేయడానికి. ఓకే, ఇప్పుడు సముద్రాల దగ్గర మనకి ఎండలు అనేవి కొంచెం ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఆ తరంగాల ద్వారా రిలీజ్ అయిన వేడి అనేది ఎవరైతే కోస్టల్ ఏరియాలో సర్వైవ్ అవుతున్నారో వాళ్ళకి సఫకేషన్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఆ సముద్రంలో ప్రొడ్యూస్ అయిన హీట్, ఆ వేడి అనేది మొత్తం మన మీదకే వస్తుంది. మన మీద ఉన్న గాలి సముద్రం మీదకి వెళ్తుంది. అందుకే సముద్రంలో చల్లగా ఉంటుంది కానీ ఆ చుట్టుపక్కల ఉండే ప్లేసెస్ అంతా వేడిగా ఉంటాయి. ఓకేనా? సో అట్లా టెంపరేచర్ చేంజెస్ ఏమైనా జరిగితే, ఏ సీజన్లో ఎక్కువ టెంపరేచర్ చేంజెస్ జరుగుతున్నాయి ఆ విషయాలని ఫైండ్ అవుట్ చేయొచ్చు. అండ్ స్కాటోమీటర్ టెంపరేచర్ మానిటర్.
సో స్కాటోమీటర్ టెంపరేచర్ మానిటర్ అనే డివైస్ని యూజ్ చేసి మనము సన్ స్కాటరింగ్ వల్ల టెంపరేచర్ అనేది ఎక్కువ అవుతుంది కదా, సో ఆ స్కాటరింగ్ అనేది ఎలా జరుగుతుంది ఏంటి, ఏ కలర్ ఎనర్జీ అనేది ఎక్కువ వస్తుంది, ఇవన్నీ కూడా రీసెర్చ్ చేయడానికి ఓషన్ శాట్స్లో యూజ్ చేసే డివైజెస్ అన్నమాట ఇవన్నీ కూడా. ఓకే, ఇంకా ఇప్పటి వరకు మనం ఎన్ని ఓషన్ శాట్స్ని లాంచ్ చేసాము అని అంటే, సో 3 ఓషన్ శాట్స్ని ఇప్పటి వరకు మనం లాంచ్ చేసాం. ఈ నెంబర్ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇవి కూడా అర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్సే, ఇవి కూడా రిమోట్ సెన్సార్సే, రిమోట్ సెన్సింగ్ శాటిలైట్సే. ఓషన్ ఉండేది అర్త్ మీదే కదా, సముద్రాలు భూమి మీదే కదా ఉన్నాయి. సో కాబట్టి భూమిలో ఒక పార్ట్, ఒక న్యాచురల్ రిసోర్స్ అన్నమాట ఇది. సో మనం వాటిల్లో టైప్స్ సపరేట్గా మాట్లాడుతున్నాం. సో అర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్లో ఓషన్ శాటిలైట్స్లో ఫస్ట్ ఓషన్ శాట్ 1. ఓకే, ఫస్ట్ శాటిలైట్ ఏది అంటే ఓషన్ శాట్ 1. ఓషన్ శాట్ 1 అనే శాటిలైట్ని మనము ఎప్పుడు లాంచ్ చేసాము అంటే, దీన్ని IRS-P4 అని కూడా అంటారండి. ఈ శాటిలైట్ని IRS-P4 అని పిలుస్తారు. 1999 మే 26న మనం దీన్ని లాంచ్ చేసాం. ఓకే, ఎప్పుడో అవుట్డేటెడ్, మీకేం అడగడు. ఓకే, అంత టైము లేదు, అవన్నీ అడగాల్సిన అవసరం కూడా లేదు. అడిగితే రీసెంట్ శాటిలైట్ 2000 లాస్ట్ది ఎప్పుడు లాంచ్ చేశారు అది అడుగుతాడు, లేదా కౌంట్ అడుగుతాడు, లేదా వాటి పర్పస్ అడుగుతాడు. ఓకే, సో ఇట్ క్యారీడ్ ఆన్ ఓషన్ కలర్ మానిటర్ అండ్ ఏ మల్టీ ఫ్రీక్వెన్సీ స్కానింగ్ మైక్రోవేవ్ రేడియోమీటర్. సో ఇందులో ఓషన్ కలర్ మానిటర్ అనే ఒక డివైస్ని యూజ్ చేశారు, అండ్ మల్టీ ఫ్రీక్వెన్సీ స్కానింగ్ మైక్రోవేవ్ రేడియోమీటర్ అనే ఒక డివైస్ని యూజ్ చేశారు. ఈ 2 డివైజెస్ని ఓషన్ శాట్ 1లో పెట్టి స్పేస్లోకి పంపించి ఓషన్స్ మీద స్టడీ చేస్తారనమాట. ఓకేనా, సో ఎవరైనా న్యాచురల్ డిజాస్టర్స్ వల్ల ఎక్కడైనా ఇరుక్కుపోయినా వాళ్ళని కనిపెట్టడానికి కూడా దీన్ని వాడచ్చు. ఇంకా సముద్ర దొంగలు ఎవరైనా ఉన్నా. ఇంకొకటి ఏంటంటేనండి, ఇక్కడ ఇంకో పాయింట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ ఓషన్ కలర్ మానిటర్ని యూజ్ చేసి మీకు యాక్చువల్లీ యూపీఎస్సీలో దీని మీద ఒక క్వశ్చన్ అడిగారు. ఓకే, ఏంటంటే అది ఇప్పుడు ఇది సముద్రం. ఓకే, ఇప్పుడు ఈ సముద్రాలలో చేపలు ఎక్కడ ఉన్నాయో మనకు తెలియాలి. ఇప్పుడు చేపలు కూడా మస్తు బిజినెస్, అది కూడా ఒక పెద్ద బిజినెస్. ఓకే, మత్స్యకారులకి గవర్నమెంట్ కూడా ఏం చేస్తుంది అంటే, ఈ చేపల బిజినెస్ చేసే వాళ్ళని బాగా ఎంకరేజ్ చేసి, ఈ ఫిషర్మ్యాన్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఓకే, పలానా చోట చేపలు ఎక్కువ ఉన్నాయి, అడిగి పోండి అనేసి. ఇప్పుడు ఈ సముద్రం మీద మనం శాటిలైట్ని లాంచ్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ శాటిలైట్లో ఓషన్ కలర్ మానిటర్ ఉంది కదా, ఈ కలర్ మానిటర్ ఏం చేస్తుంది అని అంటే, ఇప్పుడు అంటే పలానా చోట ఇక్కడ గ్రీనరీ ఎక్కువ ఉందనుకోండి. ఓకే, గ్రీన్ కలర్ ఎక్కువ ఉంది అని కనిపెడుతుంది ఏది, మన శాటిలైట్. సో మన శాటిలైట్ ఏం చేస్తుంది అంటే, ఇక్కడ గ్రీన్ కలర్ ఎక్కువ ఉంది, గ్రీన్ కలర్ ఎక్కువ ఉన్నాయి అని అంటే ఆల్గేస్ లేదా ఆక్వాటిక్ ప్లాంట్స్ ఎక్కువ ఉన్నాయి, అందుకే ఇది గ్రీన్లో ఉందని అర్థం. ఎక్కడైతే గ్రీనరీ ఎక్కువ ఉందో అక్కడ నీకు చేపలు ఉండవు. ఎందుకంటే చేపలు ఉంటే మొక్కలాడు ఉంటాయి, తినేస్తాయి కదా, అవి తినేస్తాయి కదా. ఇక్కడ చేపలు ఎక్కువ ఉంటే ఒకవేళ ఆల్గేస్ ఉండవు, చేపలు తినేస్తాయి. సో కాబట్టి ఇది ఏం చేస్తుందంటే శాటిలైట్ చేపలు ఎక్కడున్నాయో చెప్పే బదులు ఎక్కడ లేవో అది చెప్పేస్తుంది. ఫస్ట్ ఆ పలానా చోటు పోకండి, టైం వేస్ట్, మీకు పోయినా దొరకవు అని చెప్పింది అనుకో, అప్పుడు ఈ ప్లేస్లోకి మనం వెళ్ళం, శాటిలైట్ ఇన్ఫర్మేషన్. ఓకే, ఇక వేరే చోట ఎక్కడైనా గ్రీనరీ చాలా పేలుగా తక్కువ ఉందనుకో గ్రీనరీ, అక్కడ ఇంకా అనిమల్ సర్వైవింగ్ ఎక్కువ ఉండొచ్చు. ఓకేనా, ఇక్కడ ఇంకా అనిమల్స్ అనేవి ఎక్కువగా సర్వైవ్ అవుతూ ఉండొచ్చు. సో అనిమల్స్ ఎక్కువగా సర్వైవ్ అవుతూ ఉండొచ్చు, మనకి చేపలు ఎక్కువ ఉండొచ్చు, ఆక్వాటిక్ ప్రాన్స్ కానీ ఇట్లాంటి అనిమల్స్ ఉండొచ్చు. ఇక్కడ పోయి హంటింగ్ చేసుకోవచ్చు మనం. ఓకేనా, సో ఇలాంటి కలర్ మానిటర్ని బేస్ చేసుకొని, సో ఇట్లా చేపలు ఎక్కడ ఉన్నాయి ఎక్కడ లేవు, ఓకే, మనకి ప్లాంట్స్ ఆల్గేస్ ఎక్కడ ఉన్నాయి ఎక్కడ లేవు, ఇలాంటి వాటి ఇన్ఫర్మేషన్స్ కూడా మనకు తెలుస్తూ ఉంటాయి అన్నమాట. ఓకేనా, లైక్ దట్. ఫస్ట్ ఇప్పుడు ఫస్ట్ శాటిలైట్ మనకి అయింది కదా. ఓకే, ఇది ఫస్ట్ శాటిలైట్. అండ్ నెక్స్ట్ ఓషన్ శాట్ 2. ఓకే, నెక్స్ట్ శాటిలైట్ ఏంటిది, ఓషన్ శాట్ 2. ఓషన్ శాట్ 2ని ఎప్పుడు లాంచ్ చేశారు అంటే, లాంచ్డ్ ఆన్ సెప్టెంబర్ 23, 2009. 2009 సెప్టెంబర్ 23లో
మనకి ఓషన్ శాట్ 2 అనే శాటిలైట్ని మనం లాంచ్ చేసాం. ఇది దీనికి అప్డేటెడ్ అనమాట, అప్డేటెడ్ వర్షన్. ఓకే, ఇట్ ఫ్యూచర్డ్ ఇన్స్ట్రుమెంట్స్ లైక్ ది ఓషన్ కలర్ మానిటర్. ఓషన్ కలర్ మానిటర్ని బేస్ చేసుకొనే మనకు ఫిషింగ్, హంటింగ్ చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. సో ఇస్రో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలుస్తూ ఉంటుంది, అండ్ పొల్యూషన్ని కూడా మనము కనిపెట్టచ్చు. ఓకే, అండ్ ది ఓషన్ స్కాటోమీటర్ అండ్ ది రేడియో ఆకులేషన్ సౌండర్ ఆఫ్ ది అట్మాస్ఫియర్. సో ఈ 3 డివైజెస్ని మనము ఓషన్ శాట్ 2లో ఓషన్ శాట్ 2లో పెట్టి లాంచ్ చేసామన్నమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అని అంటే స్కాట్శాట్ 1. ఓకే, స్కాట్శాట్ 1 ఇది వచ్చేసి September 26, 2016లో లాంచ్ చేశారండి. దీని పేరు ఏంది అని అంటే, ఇప్పుడు ఓషన్ శాట్ 1, ఓషన్ శాట్ 2, దీన్ని ఓషన్ శాట్ 3 అనాలి కదా, లేదు. బట్ ఏ పేరుతో పంపించారంటే దీని పేరు స్కాట్శాట్, కానీ అది ఓషన్ స్టడీ కోసమే వెళ్ళింది. టైటిల్ వేరు, పర్పస్ అయితే ఓషన్ స్టడీ. ఓకేనా, స్కాట్శాట్ అని పిలుస్తారు. 2016లో లాంచ్ చేసాం. సో దిస్ శాటిలైట్ ప్రైమర్లీ క్యారీడ్ ది ఆస్కాట్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ స్టడీయింగ్ ఓషన్ సర్ఫేస్ విన్స్. ఓషన్ సర్ఫేస్ విన్స్ అని అంటే సముద్ర ఉపరితలంలో వీచే గాలుల గురించి స్టడీ చేయడానికి ఎక్స్పెషలీ ఈ స్కాట్శాట్ని పంపించారు. ఓకేనా, సో ఇందులో ఆస్కాట్ అనే ఇన్స్ట్రుమెంట్ని యూజ్ చేశారు కాబట్టి దీని పేరు ఏం పెట్టారంటే స్కాట్శాట్ అనేసి మనం పెట్టారు. సో ఓన్లీ సముద్రం ఉపరితలంలో ఉండే వీధురు గాలులని స్టడీ చేయడానికి దీన్ని పంపించారు, బట్ దాని పేరు ఓషన్ శాట్ కాదు. ఓకేనా, దీని తర్వాత నెక్స్ట్ ఓషన్ శాట్ 3. ఓకే, సో ఈ సెకండ్ తర్వాత నెక్స్ట్ ఆర్డర్లో వచ్చారు. దీన్ని EOS 6 అని కూడా పిలుస్తారండి. అర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ 6 అని కూడా పిలుస్తారు ఓషన్ శాట్ 3ని. లాంచ్డ్ ఆన్ November 26, 2022. ఓకే, 3 years ముందు. ఇట్ ఈస్ ఎక్విప్డ్ విత్ అన్ OCM, ఓకే, కలర్ మానిటర్, సీ సర్ఫేస్ టెంపరేచర్ మానిటర్ అండ్ ఏ కూబ్యాండ్ స్కాటోమీటర్. ఈ 3 డివైజెస్ని ఇందులో యూజ్ చేశారనమాట. ఓకేనా, సో స్కూబ్యాండ్ స్కాటోమీటర్ అంటే లైట్ రిఫ్లెక్టింగ్ గురించి, సముద్రాలలో చేంజ్ అవుతున్న టెంపరేచర్ గురించి స్టడీ చేయడానికి సో ఈ EOS 6 అనే శాటిలైట్ ఓషన్ శాట్ 3ని మనం లాంచ్ చేసాం. ఓకేనా, అర్త్ అబ్జర్వేషన్ 6. ఇట్లా 3 టైప్స్ ఆఫ్ ఓషన్ శాట్స్ ఉన్నాయి. అది కాకుండా స్కాట్శాట్ కూడా ఒకటి ఉంది. ఓకేనా, ఇవి ఓషన్ శాట్స్ ఇప్పటి వరకు మనం లాంచ్ చేసిన ఇన్ఫర్మేషన్ అన్నమాట. అయితే ఇప్పుడు మనం ఎలాగో సముద్రాల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ మీకు ఒక కరెంట్ అఫైర్ ఇన్ఫర్మేషన్ ఒకటి నేను మీకు చెప్తాను. ఏంటది అని అంటే, సముద్రయాన్ మిషన్ అనే ఒక మిషన్ అండర్ ప్రాసెసింగ్లో ఉంది ప్రస్తుతానికి. ఓకే, అది మీరు అందరూ చదివే ఉంటారు, న్యూస్లో దీని మీద డిస్కషన్ జరుగుతూ ఉంది. యాక్చువల్లీ సముద్రయాన్ మిషన్ ఇండియాస్ ఫస్ట్ మ్యాన్డ్ డీప్ ఓషన్ మిషన్ అని పిలుస్తాం. ఇండియాస్ ఫస్ట్ మ్యాన్డ్ డీప్ ఓషన్. మ్యాన్డ్ డీప్ ఓషన్ అంటే డీప్, సముద్రం లోపలికి లోతులోకి మనుషుల్ని తీసుకెళ్తారనమాట. ఇప్పుడు స్పేస్లోకి మనుషుల్ని తీసుకెళ్లారు, ఆస్ట్రోనాట్స్ని. ఓకే, అలాగే సముద్రంలోకి మనుషుల్ని తీసుకెళ్తారు టూరిజం కోసం. ఓకే, ఇప్పుడు నువ్వు సముద్రం లోపల ఏముందో నువ్వు చూడాలి కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, చాలామంది స్కూబా డైవింగ్ చేస్తారు. స్కూబా డైవింగ్ లోపలికి వెళ్ళి బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు పోతారు. మహా అయితే ఎంతసేపు ఉంటారు, ఆ ఫిషెస్ లేకపోతే ఆ కొన్ని ఏరియాస్లో అవి ఇవి ఉండి చూసి వస్తారు. ఓకేనా, లోపల ఏమేమి ఉన్నాయి, అనిమల్స్ ఏమేమి ఉన్నాయి, సర్ఫేస్ ఏరియా ఎంత ఉంది, కింద ఏమేమి ఉన్నాయి, అవన్నీ సముద్రం లోపల. అలాగే ఈ సముద్రయాన్ అనే మిషన్ ప్రాజెక్ట్ కూడా మనుషుల్ని డీప్ ఓషన్స్లోకి తీసుకెళ్ళి సో సముద్రంలో ఉండేటువంటి ఎన్వైరన్మెంట్ని మొత్తం చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ వాళ్ళని తీసుకొని పైకి తీసుకొస్తారు. నథింగ్ బట్ టూరిజం, ఇది ఓషన్ టూరిజం. ఓకేనా, సో ది టోటల్ టైమ్ లైన్ ఫర్ దిస్ ప్రాజెక్ట్ ఈస్ 21 to 26. 2021లో స్టార్ట్ చేశారు. 2026 నెక్స్ట్ ఇయర్కి ఇది కంప్లీట్ అవుతుందండి. 5 years ప్రాజెక్ట్ ఇది. ఇట్ ఎయిమ్స్ టు సెండ్ 3 people ఇన్ ఎ వెహికల్ కాల్డ్ మస్త్యా 6000. సో ఇక్కడ ఒక వెహికల్ ఉంది కదా, ఈ వెహికల్ నేమ్ ఏది అంటే మస్త్యా 6000 అని పిలుస్తారు. ఓకేనా, ఇదే ఆ వెహికల్ నేమ్. ఓకే, దీని పేరు ఏంటి అంటే మస్త్యా 6000. మస్త్యా అంటే ఎవరు, మత్స్యకారులు అంటే ఎవరు, చేపలు పట్టే వాళ్ళని మత్స్యకారులు అని పిలుస్తారు కదా. మామూలుగా చేపలు పట్టేవాళ్ళు కదా ఎక్కువ సముద్రాల్లో ఉండేది, అందుకే వాళ్ళ టైటిల్ పేరు మీదుగా మస్త్యా 6000
ఓకే అని అంటారు ఈ మిషన్ పేరు. అయితే టోటల్గా ముగ్గురిని పంపిస్తారండి. ఓకేనా. ఇట్ ఎయిమ్స్ టు సెండ్ 3 people ఇన్ ఏ వెహికల్. ఈ వెహికల్లో 3 మనుషుల్ని పంపిస్తారు. సో 3 మనుషుల్ని పంపించి సో 6000 meters డీప్ వరకు తీసుకెళ్తారు. ఓకే, 6000 meters డీప్ వరకు, 6000 meters 6000 మీటర్ల లోతు వరకు దీన్ని తీసుకెళ్ళి ఆ సముద్రాలలో ఉండేటువంటి, ఇప్పుడు మనం కూడా సబ్మెరైన్స్ అవి ఇవి పెట్టుంటాం కదా లోపల, లైక్ డిఫెన్స్ సెక్టార్ వాళ్ళు అవి కానీ, సముద్రంలో ఉండే చేపలు కానీ, సముద్రంలో ఏమన్నా మైన్స్ కానీ, రీసోర్సెస్ అలాంటివి ఏమైనా ఉంటే వాటి గురించి చూపించడం కానీ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి తీసుకొస్తారనమాట. ఓకే, సో ఇట్ విల్ అబ్జర్వ్ అండ్ అండర్స్టాండ్ ఎక్స్ప్లోర్డ్ డీప్ సీ ఏరియాస్ బై డైరెక్ట్ ఇంటర్వెన్షన్. ఇట్ ఎయిమ్స్ టు కీప్ ఇండియాస్ బ్లూ ఎకానమీ స్ట్రాంగ్. దీని మెయిన్ గోల్ ఏంటంటే ఇండియా బ్లూ ఎకానమీని స్ట్రాంగ్ చేయడానికి. ఓకేనా. ఎందుకంటే ఇప్పుడు సముద్రాల్లో టూరిజం అంటే ఫ్రీగా తీసుకుపోరు, నువ్వు ఎంతో అంత పే చేయాలి. ఆ ఇన్కమ్ ఈ సముద్రాలలో యూజ్ చేస్తారనమాట. ఓకేనా, వాటి సేవింగ్ కోసం, వాటి పర్పస్ కోసం వాడుతూ ఉంటారు. అట్లా బ్లూ ఎకానమీని పెంచడం కోసం, ఎక్కువగా చేపల్ని పెట్టడం కోసం. ఇప్పుడు మత్స్యకారులండి, ఇప్పుడు చూడండి, వాళ్ళు ఎంత శాటిలైట్ ఇన్ఫర్మేషన్ పలానా చోటకు పో అంటే ఎగ్జాక్ట్ ఈడికే పో అని ఉండదు కదా. ఆ పర్టికులర్ డిస్టెన్స్ ఏరియానంతా వాళ్ళు వెతకాలి, రావాలి, టైం వేస్ట్ ప్రాసెస్. అదే ఇందులో వెళ్ళిపోయారనుకో, ఇందులో వెళ్ళిపోయి ఈరోజంతా 6000 డీప్ ఒకరోజు ఒకే లొకేషన్లో వెళ్తే ఏడ చేపలు ఉన్నాయి ఏంటి, ఏడ ఏమున్నాయి ఇన్ఫర్మేషన్ వీళ్ళు తీసుకొస్తారు. తర్వాత ఎగ్జాక్ట్ అదే లొకేషన్కి వెళ్ళి హంటింగ్ చేయొచ్చు అనమాట. అట్లా రకరకాల పర్పస్లో దీన్ని యూజ్ చేసుకోవడానికి, బ్లూ ఎకానమీని ఇంక్రీజ్ చేసుకోవడానికి మన ఇండియా తీసుకొస్తుంది అనమాట ఇది. ఓకేనా. ఇంకొకటి, ఇస్రో DAT-SG అనేసి ఒక ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు. DAT-SG అంటే డిస్ట్రెస్ అలర్ట్ టర్మినింగ్. ఓకే, డిస్ట్రెస్ అలర్ట్ టర్మినింగ్ సెకండ్ జనరేషన్. ఆల్రెడీ మిషన్ ఫస్ట్ జనరేషన్ వచ్చింది. ఓకే, దిస్ ఈజ్ లైక్ సెకండ్ జనరేషన్ మిషన్. డిస్ట్రెస్ అలర్ట్ టర్మినల్ అంటాము. ఇదేంటి అంటే కంప్లీట్గా ఓషన్స్లో టెంపరేచర్ డిస్టర్బెన్స్ ఏమైనా ఉందా, లేదా న్యాచురల్ డిజాస్టర్స్ ఏమైనా అయితే వాటి యాక్యురసీ, వాటి రేంజ్, వాటి తీవ్రతని ముందే తెలుసుకోవడానికి ఈ ప్రోగ్రామ్ తీసుకొచ్చారు. సో ఈ DAT-SG అనేది ఈ మనకి ఇస్రోలో విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ వాళ్ళు దీన్ని తయారు చేశారు. ఈ ప్రోగ్రామ్ని వాళ్ళే డిజైన్ చేస్తున్నారు, విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్. సో వీళ్ళు ఏం చేస్తారు అని అంటే, సముద్రాలలో ఏవైనా న్యాచురల్ డిజాస్టర్స్ వచ్చినప్పుడు, అంటే సైక్లోన్స్ కానీ, తుఫాన్లు కానీ, ఈదురుగాలులు కానీ, లేకపోతే వరదలు కానీ, లేకపోతే వేవ్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ని ఇమీడియట్గా టైం గ్యాప్ లేకుండా అక్కడ ఉండే ఫిషర్మ్యాన్స్కి, లేదా సముద్రాల్లో ఏదైనా బిజినెస్ చేసే వాళ్ళు ఉన్నప్పుడు ఎవరైతే అక్కడ ఉన్నారో వాళ్ళకి ఇమీడియట్గా అలర్ట్ ఇవ్వడానికి, ఇమీడియట్గా ముందు జాగ్రత్తగా వాళ్ళని హెచ్చరించడం కోసం సో ఈ ప్రోగ్రామ్ని తీసుకొచ్చారనమాట. ఓకేనా. సో ఇక్కడ సిచ్యువేషన్ బాగాలేదు, మీరు అటు వెళ్ళకండి అని ముందే ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సో దాన్ని మనం DAT-SG అంటాము. దిస్ ఈజ్ లైక్ సెకండ్ జనరేషన్. సో విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ దీన్ని డిజైన్ చేస్తున్నారు. నెక్స్ట్ దీని తర్వాత ఇంకొక కరెంట్ ఈవెంట్ అప్డేట్ ఏంది అని అంటే, సో గుజరాత్స్ ద్వారకా విల్ హోస్ట్ ఇండియాస్ ఫస్ట్ అండర్ వాటర్ టూరిజం. ఓకే, సో అండర్ వాటర్ టూరిజంని సముద్రం లోపల, మరి ఇప్పుడు మనం ఇంతకుముందు కూడా ఒకటి చెప్పుకున్నాం, సముద్రయాన్. ఈ సముద్రయాన్ కూడా టూరిజమే, అండర్ వాటర్ టూరిజమే. ఓకే, కానీ మెయిన్ ఫోకస్ అది కాదు. మెయిన్ ఫోకస్ ఏంటంటే బ్లూ ఎకానమీని పెంచడం కోసం, అది మెయిన్ ఫోకస్. అంటే చేపలు పట్టడం కోసం, ఇంకేదైనా న్యాచురల్ రీసోర్సెస్ని ప్రొటెక్ట్ చేయడం కోసం అలా. ఓకే, ఇదేంటంటే కంప్లీట్గా దీని పర్పసే టూరిజం పర్పస్లో యూజ్ చేస్తారు. ఓకేనా, అది కూడా యూజ్ చేస్తాం, ఇది కూడా టూరిజం పర్పస్లో యూజ్ చేస్తారు. ఓకే, ఇండియాస్ ఫస్ట్ అండర్ వాటర్ టూరిజం అనమాట. గుజరాత్లో దీన్ని స్టార్ట్ చేస్తున్నారు, ద్వారకాలో. ఓకే, సో రిపోర్ట్స్ యాడ్ దట్ ద ప్లాన్డ్ సబ్మెరైన్ విల్ వెయిట్ అరౌండ్ 35 tons. ఓకే, దీంట్లో సబ్మెరైన్ మొత్తం ఎంత ఉంది అంటే 35 tons ఆఫ్ సబ్మెరైన్, అండ్ విల్ బీ ఏబుల్ టు అకామిడేట్ 30 passengers అట్ ఎ టైమ్. ఈ 35 tons ఉండే సబ్మెరైన్స్లో అట్ ఎ టైమ్ 30 passengersని అకామిడేట్ చేయొచ్చు అనమాట. వాళ్ళని లోపలికి తీసుకెళ్తారు, మొత్తం విండోస్ ఉంటాయి కానీ అవి ఓపెన్ కావు ఫ్లైట్కి ఉన్నట్టు. సో వాళ్ళు లోపల నుంచి బయట ఏమేమి ఉన్నాయో కనపడుతుంది, కానీ వాళ్ళు బయటికి వెళ్ళడము ఇలాంటి యాక్టివిటీస్ అన్నీ కుదరవన్నమాట అక్కడ.
ఓకేనా, సేమ్ ఫ్లైట్ లాగా. అండ్ దోస్ గోయింగ్ అండర్ వాటర్ విల్ బి ట్రీటెడ్ విత్ బ్రీత్ టేకింగ్ వ్యూస్ at 1000 meters below the sea level. Okay, so sorry, 100 meters below the sea level. So sea level ki 100 meter lopal varaku తీసుకెళ్తారు. This said submarine will be configured with 2 rows providing seating space to 24 passengers. 2 rows ఉంటాయి ఇలాగా, ఓకేనా, 2 rows ఉంటాయి. సో 24 passengers కి ఒక్కొక్క రోలో అకామిడేట్ చేస్తారు. ఈచ్ విత్ ఏ విండో వ్యూ, ప్రతి ఒక్కరికి విండో వ్యూ ఉంటుంది ఎందుకంటే బయట చూడాలి కాబట్టి. While the vessel will be piloted by 2 experienced pilots. ఓకే, దాన్ని డ్రైవ్ చేయడానికి పైలట్స్ వచ్చి 2 ఎక్స్పీరియన్స్డ్ పైలట్స్ ఉంటారు అండ్ ప్రొఫెషనల్ క్రూ కూడా ఒకడు ఉంటాడు. ది సిట్టింగ్ అరేంజ్మెంట్ హ్యాస్ బీన్ డిజైన్డ్ ఇన్ సచ్ ఏ మేనర్ దట్ ఎవ్రీ వన్ గెట్స్ టు ఎంజాయ్ ద బెస్ట్ ఆఫ్ అండర్ వాటర్ వ్యూస్. ఇట్స్ ఎక్స్పెక్టెడ్ దట్ దిస్ గ్రౌండ్ బ్రేకింగ్ ప్రాజెక్ట్ విల్ లైక్లీ జనరేట్ మోర్ ఎంప్లాయ్మెంట్, ఇన్వెస్ట్మెంట్ అండ్ టూరిజం ఇన్ ద రీజియన్. ఓకేనా, ఇది 2024 దివాళీ కల్లా కంప్లీట్ చేయాలన్నారు, ఇంకా అవ్వలే. ఓకేనా, ఇంకా అవ్వలేదు, కంప్లీట్ అవ్వలేదు. సో ఇదేంటంటే ప్రతి ఒక్కరికి విండో సీవ్యూ ఉంటుందండి. సో విండోలో నుంచి చూస్తారు, ఎంజాయ్ చేస్తారు, మంచిగా ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తారు. అక్కడ గైడ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. అట్ ది సేమ్ టైమ్ దీన్ని బాగా ఎంకరేజ్ చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే మన ఇండియాలో టూరిజం కానీ సముద్రాల్లో కూడా ఇన్కమ్ ఎక్కువ జనరేట్ చేయొచ్చు అండ్ మోర్ ఎంప్లాయ్మెంట్ కూడా వస్తుంది. ఓకే, ఇప్పుడు ఇందులో పని చేయాలంటే ఇప్పుడు 2 పైలట్లకు జాబ్ ఇచ్చినట్టే కదా. మళ్ళీ ఎవరైతే ప్యాసింజర్స్ వెళ్తారో వాళ్ళందరికీ గైడెన్స్ ఇవ్వాలంటే అక్కడ ఉండే స్టాఫ్కి ఎంప్లాయ్మెంట్ వచ్చినట్టే కదా. ఓకే, ఇంకా టూరిస్టులు పే చేసే డబ్బులంతా కలిసి ఇలాంటి వెజల్స్ ఇంకా కొనడము, టూరిజంని ఎంకరేజ్ చేయడం ఉంటుంది. ఇప్పుడు మన ఇండియాలో ఆ జమ్మూ కాశ్మీర్ ఈశాన్య రాష్ట్రాలంతా టూరిజం మీదే ఎక్కువగా సర్వే అవుతాయి. ఓకే, ఈవెన్ గోవా కూడా టూరిజం మీదే ఎక్కువగా ఇన్కమ్ వస్తుంది గోవా స్టేట్కి. మన ఏపీలో కూడా బీచ్ పక్కన ఉండే ఏరియాస్ భీమిలి కానీ వైజాగ్ కానీ వీటికి కూడా టూరిజం ఇన్కమ్ బాగుంటుంది. ఓకే, అట్లా టూరిస్ట్ స్పాట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని క్యాచ్ చేసుకుంటే టూరిజం ఇన్కమ్ వస్తుంది అనమాట మంచిగా. ఈ హాలిడేస్ అందరూ ట్రిప్పులు వెళ్తూ ఉంటారు కదా అట్లా. సో సరదాగా మీరు కూడా వెళ్ళొచ్చు సముద్రంలోకి, ఏముందా ఏంటి అని చూసి రావచ్చు. ఓకే, అలాగా అది కొన్ని కరెంట్ అప్డేట్స్ అనమాట. ఓషన్ శాట్ గురించి ఎలాగో టాపిక్ వచ్చిందని వి డిస్కస్డ్. నెక్స్ట్ కార్టోశాట్. ఓకేనా, సో కార్టోశాట్ అంటే కార్టోగ్రఫీ అంటే ఏంటండి, టేకింగ్ ఇమేజెస్, ఫోటోగ్రఫీ, నథింగ్ బట్. ఓకే, ఫోటోగ్రఫీ. సో దాన్ని మనం కార్టోశాట్ అనేసి పిలుస్తూ ఉంటాం. అయితే కార్టోశాట్ అంటే ఏంటంటే ఇది ఎక్స్పెషలీ అర్త్ని ఇమేజెస్ తీయడానికి, భూమిని చిత్రీకరించడానికి మాత్రమే వీటిని యూజ్ చేస్తారు. ఓకేనా, అర్త్ ఇమేజెస్ తీయడానికి. ఫర్ లార్జ్ స్కేల్ ల్యాండ్ సర్ఫేస్ మ్యాపింగ్ అంటే పెద్ద ఎత్తున ల్యాండ్ సర్ఫేస్ని మ్యాపింగ్ తీయడానికి. కంటైన్స్ పాన్ క్రోమాటిక్ కెమెరా. ఈ కార్టోశాట్లో పాన్ క్రోమాటిక్ కెమెరా అనేది ఉంటుంది. ఈ కెమెరా ఏం చేస్తుంది అంటే 24 hours భూమిని అబ్జర్వ్ చేస్తూ డే టైంలో, నైట్ టైంలో, ఓకే, 2 టైమ్స్లో కూడా సో భూమిని చిత్రపటాలు తీస్తుంది. ఓకే, చిత్రీకరిస్తుంది. సముద్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, అడవులు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఓకే, ఇవన్నీ మెటల్ సోర్సెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, శాండ్ మైన్స్ ఎక్కడ ఉన్నాయి, హిల్ స్టేషన్స్ ఎక్కడ ఉన్నాయి. సో మన ఇండియా ఏంది సంగతి. ఓకే, మన ఇండియా మ్యాప్ ఒకసారి వేయడం రాదు కానీ ఇండియా ఇప్పుడు మన ఇండియా బార్డర్స్ ఉన్నాయి కదా, ఆ పాకిస్తాన్ కానీ చైనా కానీ వీళ్ళంతా ఏమన్నా మనకు తెలియకుండా స్లో వచ్చి ఏమన్నా ప్లేస్ని ఆక్యుపై చేస్తున్నారా? ఓకే, అవి కూడా ఈ ఇమేజ్ తీసేస్తుంది. మన సర్ఫేస్ ఏరియా ఏమన్నా తగ్గిపోతూ ఉన్నదా? ఓకే, మన సోల్జర్స్ ఏం చేస్తున్నారు అక్కడ, సరి కాపలా ఉన్నారా లేదా? ఓకే, మన కళ్ళకు గంతలు కట్టి వాళ్ళు ఏమన్నా కొంచెం స్పేస్ని ఆక్యుపై చేసి లోపలికి వస్తున్నారా? ఇక రైతులు ఏమన్నా ఫారెస్ట్ ఏరియాస్ని ఆక్యుపై చేసేసి తగ్గిపోతున్నాయా? తెలుసు కదా మన రైతుల సంగతి. ఇప్పుడు ఇదొక ఫారెస్ట్, ఓకేనా, ఈ ఫారెస్ట్ దగ్గర మన ఫార్మర్కి పొలం ఉంటుంది. ఓకేనా, అగ్రికల్చర్ ల్యాండ్ ఉంటుంది. ఇవి 2 డిఫరెంట్ ఎకోసిస్టమ్స్ అన్నమాట. ఇప్పుడు మన లాజిక్ ప్రకారం ఫారెస్ట్లని మనం డిస్టర్బ్ చేయొద్దు. ఓకే, అవి డిస్టర్బెన్స్ చేస్తే మామూలుగా ఉండదు వ్యవహారం. ఇప్పుడు అగ్రికల్చర్ ఒక ఫార్మర్ ఉంటాడు, ఈయన ఏం చేస్తాడు, కకృతిపడి ఏం చేస్తాడు,
ల్యాండ్ని చదును చేసుకుంటూ రోజు కొంచెం కొంచెం ఒకరోజు ఇంత పెంచుతాడు, ఇంకో రోజు ఇంత పెంచుతాడు, ఇంకో రోజు ఇంత పెంచుతాడు, ఇంకో రోజు ఇంత పెంచుతాడు. ఫైనల్గా ఏం చేస్తాడు అని అంటే ఈ ఫారెస్ట్ ఏరియాస్లో కూడా అగ్రికల్చర్ ల్యాండ్ని కలిపేస్తాడు. దున్నేసి మంచిగా సారవంతం చేసి వేసేస్తాడు పంట. అప్పుడు ఏం చేస్తాయి, ఇప్పుడు ఫారెస్ట్ ఏరియాస్లో పంట పండిస్తే ఆ ఫారెస్ట్లో ఉండే జంతువులు ఊరికే ఉంటాయా, ఆ పంటను తినేయడానికి ఈ ఏరియాలోకి పోతాయి. పోనీ వాటి ఏరియాలో వేసినా కదా ఇది తింటున్నాయని మనోడు ఊరుకుంటాడా, నేను కష్టపడి పంట పండిస్తే నువ్వు తినేస్తావా అని వలేసి వాటిని పట్టేస్తూ ఉంటాడు. ఓకే, అట్లా అడవులు ఈ ఫార్మరు ఇద్దరు కొట్టుకొని అలాడుతూ ఉంటారు. దీన్నే ట్రాన్సిషన్ జోన్ అని పిలుస్తారు. ఓకే, ట్రాన్సిషన్ జోన్ ఆర్ ఎకో జోన్, ఎకో టోన్ అని పిలుస్తారు. ఎకో టోన్ అని పిలుస్తాం అంటే ద ఎకోసిస్టమ్. ఓకే, ది కాంబినేషన్ ఆఫ్ 2 డిఫరెంట్ ఎకోసిస్టమ్ ఇస్ కాల్డ్ ఎకోటోన్. 2 డిఫరెన్స్ ఎకోసిస్టంలో ఉండే ఆ 3వ కాంబినేషన్ ఎకోసిస్టమ్నే మనం ఎకోటోన్, ట్రాన్సిషన్ జోన్ అని పిలుస్తారు. ఇలాంటివి ఏమైనా జరిగినప్పుడు కూడా మన కార్టోసాట్ పసిగట్టేస్తుంది, ఫోటోలు తీస్తుంది. ఇక్కడ అగ్రికల్చర్ ల్యాండ్ ఇందులో వేసేసిండు అని ఫోటోలు తీస్తుంది అది. ఓకేనా, మనం విత్ ప్రూఫ్తో సహా ఎత్తుకెళ్ళి వాడి ఇంట్లో కూర్చోవచ్చు. ఏంది దీని పంచాయతీ, అడవుల్లో నువ్వెట ఆక్రమిస్తావు అనేసి. ఓకేనా, సో కాబట్టి మనం న్యాచురల్ రిసోర్సెస్, మనం అడవులని ప్రొటెక్ట్ చేయాలి, వాటి వల్లే ఆక్సిజన్ వస్తుంది. సో ఇక మీకు తెలిసిందే కదా అట్లా. సో అట్లా భూమిని చిత్రీకరిస్తాయి అన్నమాట, చిత్రపటాలు తీస్తాయి. ఒక్కొక్క వేవ్ లెంత్లో ఒక్కొక్క ఇమేజెస్ తీస్తాయి అవి. ఇప్పుడు అల్ట్రావైలెట్ రేడియేషన్లో భూమిని అబ్జర్వ్ చేస్తే ఒక టైప్ ఆఫ్ ఇమేజ్ వస్తుంది. లేదు ఐఆర్ రేడియేషన్స్లో భూమిని ఇమేజ్ తీస్తే ఇంకొక ఇమేజ్ వస్తుంది. లేదు ఎక్స్రేస్లో భూమిని ఇమేజ్ తీస్తే ఇంకొక ఇమేజ్ వస్తుంది. అట్లా డిఫరెంట్ రేడియేషన్స్లో భూమిని చిత్రీకరిస్తూ ఉంటుంది. ఓకేనా, ఇక కార్టోసాట్స్ ఇప్పటి వరకు మనం ఎన్ని కార్టోసాట్స్ని లాంచ్ చేసుకున్నాం భూమి చిత్రపటాలు తీయడానికి అంటే, కార్టోసాట్ 1 2005లో లాంచ్ చేసాం, 2 2007, తర్వాత 2A. ఓకే, సిరీస్ చూడండి 2008లో, 2Bని కూడా 2008లో లాంచ్ చేసాం, 2C 16, 2D 17, 2E కూడా 2017, 2F 2018, ఇంకా 2 సిరీస్ అయిపోయి కార్టోసాట్ 3 వచ్చేసి 2019లో లాంచ్ చేసాం మనం. సో టోటల్గా 1 2 3 4 5 6 7 8 9 కార్టోసాట్స్ని మనం లాంచ్ చేసాం ఇప్పటి వరకు. ఓకేనా, సో 2 సిరీస్లోనే మనకు 7 ఉన్నాయి, అండ్ ఫస్ట్ సిరీస్ ఒకటి, థర్డ్ సిరీస్ ఒకటి. సో టోటల్గా 9 కార్టోసాట్స్ని లాంచ్ చేసాం. ఎందుకంటే శాటిలైట్ నెంబర్ ఎక్కువే ఉంటుంది ఇది. ఎందుకంటే ఫస్ట్ మన ఇండియా మార్జిన్స్ని మనం కాపాడుకోవాలి. ఆ పాకిస్తాన్ వాళ్ళు ఎప్పుడు ఆ కాశ్మీర్ కోసము ఏందో చేస్తూ ఉంటారు కదా, ఏదో చేస్తూ ఉంటారు వాళ్ళు, హిందూస్ని చంపేయడం, లేకపోతే బాంబ్ బ్లాస్ట్లు పెట్టడం, కాశ్మీర్ వాళ్ళకి ఇచ్చేయాలంట, అది వాళ్ళ బాధ. సో ఇప్పుడు మనం కొంచెం అజాగ్రత్తగా ఉండి కొంచెం లీనియన్స్ ఇస్తే పోతే ఒంట్లో ఒక స్టేటే కదా అని ఇచ్చినాం అనుకో, అలా ఒక స్టేట్ తూరుకుంటారా, ఆ కాశ్మీర్కి వచ్చి మళ్ళీ ఇది కావాలి, ఉత్తరాఖండ్ కావాలి, అరుణాచల్ ప్రదేశ్ కావాలి, ఆ ఏరియా అంతా కావాలి. సో ఇట్లా ఫస్ట్ మనం ఇవ్వకూడదు, మనం తగ్గొద్దు. ఓకే, ఓడిపోయినట్టే. సో ఇట్లాంటివి ఏమైనా జరిగితే కూడా మనకు ఇమ్మీడియట్గా అలర్ట్ ఉండాలి, తెలవాలి. ఓకేనా, నైట్కి నైట్ వస్తారు టెర్రరిస్టులు కానీ వేరే కంట్రీ వాళ్ళు కానీ, నైట్కి నైట్ యుద్ధాలు చేస్తూ ఉంటారు. పాకిస్తాన్ లేపేయడం పెద్ద మ్యాటరింగ్ కాదు మనకి. అగ్ని 5, అగ్ని 6 కాంటినెంటల్ మిజైల్స్, ఒక 2 మిజైల్స్ అగ్ని 5 వదిలామంటే బ్లాస్ట్ అయిపోద్ది. అగ్ని 5 కెపాసిటీ 5000 to 8000 కిలోమీటర్ కెపాసిటీ ఉంది మన అగ్ని 5 మిజైల్. పెద్ద పెద్ద సిటీస్ని, చిన్న చిన్న కంట్రీస్ని దెబ్బకి లేపేయచ్చు. ఓకే, బట్ వీఆర్ నాట్ డూయింగ్ లైక్ దట్. అది అర్థం చేసుకుంటే మంచిగా ఉంటుంది. ఓకేనా, అట్లా. సో కాబట్టి మనకు డిఫెన్స్ బాగా స్ట్రాంగ్ ఉంది, మన ఇండియన్స్ డిఫెన్స్ చాలా స్ట్రాంగ్ ఉంది. టెక్నాలజీలో మనం ముందుకు వెళ్తున్నాం, పాపులేషన్ కొంచెం కంట్రోల్ చేస్తే మనం కూడా డెవలప్డ్ అయిపోతాం. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి రీసాట్. రీసాట్ అంటే ఏంటంటే, సో రీసాట్ అంటే రాడార్ ఇమేజింగ్ సింథటిక్ అపర్చర్ రాడార్ అని, సింథటిక్ అపర్చర్ రాడార్ అని పిలుస్తారు. ఓకేనా, దాన్ని మనం రీసాట్ అంటాం, సింథటిక్ అపర్చర్ రాడార్. అయితే ఈ రీసాట్ కూడా రాడార్ ఇమేజింగ్ అన్నాం కదా. రాడార్ ఇమేజింగ్ అంటే ఏంటంటే ఇది కూడా డిఫరెంట్ రేడియేషన్స్లో భూమిని డిఫరెంట్గా ఇమేజెస్ తీస్తుంది అనమాట. ఓకేనా, డే అండ్ నైట్ ఆల్వేస్ పిక్చర్ ద ఎర్త్. సో ఇప్పుడు నార్మల్ పాన్ కెమెరాతో పోలిస్తే, పాన్ క్రోమాటిక్ కెమెరాతో పోలిస్తే
సింథటిక్ అపర్చర్ రాడార్ అనేది కొంచెం అడ్వాన్స్డ్ టెక్నాలజీ. ఓకే, ఇప్పుడు పాన్ ఏం చేస్తుంది అని అంటే డే టైము అర్త్ని ఇమేజెస్ తీస్తుంది కలర్ఫుల్గా, బట్ నైట్ టైం కలర్ఫుల్గా తీయలేదు, బ్లాక్ అండ్ వైట్లో తీస్తుంది. బికాజ్ నైట్ టైము సన్లైట్ ఉండదు కాబట్టి. ఓకేనా, అంటే అంత క్లారిటీ పిక్చర్స్ తీయలేదు. బట్ దానికంటే అడ్వాన్స్డ్ ఏంటంటే సింథటిక్ అపర్చర్ రాడార్ టెక్నాలజీ. ఈ టెక్నాలజీ ఏం చేస్తుందంటే డే అండ్ నైట్, డే టైం ఎంత క్వాలిటీ ఇమేజెస్ ఇస్తుందో నైట్ టైం కూడా అంతే క్లియర్ కట్ క్వాలిటీ ఇమేజెస్ని ఇచ్చే టెక్నాలజీ సింథటిక్ అపర్చర్ రాడార్ అనమాట. సో అంత డే అండ్ నైట్ ఇవి ఏం చేస్తుంది అంటే అర్త్ని ఇమేజెస్ తీసి ఇస్తుంది. ఓకేనా, సో రిసీవ్డ్ సిగ్నల్స్ టు ఎన్ఆర్ఎస్సి, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్కి సిగ్నల్స్ని ఇస్తుంది. సో అవి మన ఇండియాలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్స్ సౌత్లో అయితే బెంగళూరులో ఉంది. ఓకే, సో మనకి మహారాష్ట్రలో టోటల్గా 5-6 సెంటర్స్ ఉన్నాయన్నమాట. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అది కూడా వన్ ఆఫ్ ద ఇస్రో సెంటర్. సో ఇస్రో సెంటర్ అది. సో వాళ్ళు ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలో వాళ్ళకి ఇస్తూ ఉంటారు. గవర్నమెంట్లో ఏ డిపార్ట్మెంట్కి ఇవ్వాలో ఆ డిపార్ట్మెంట్కి ఇస్తూ ఉంటారు. ఓకేనా, సో అట్లనే మనకు చెప్తూ ఉంటామండి, మన ఇండియాలో పలానా స్టేట్స్లో మొత్తము రెడ్ కలర్ సాయిల్ ఉంది, రెడ్ సాయిల్ ఉంది, పలానా స్టేట్లో మొత్తం బ్లాక్ సాయిల్ ఉంది, పలానా స్టేట్లో మొత్తము లైక్ వెట్ సాయిల్ ఎక్కువ ఉంది. ఓకే, పలానా చోట మొత్తం డ్రై ఎక్కువ ఉంది. ఇవన్నీ కూడా మనకి ఎలా తెలుస్తాయి యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ అంటే ఈ శాటిలైట్స్ ఇచ్చే ఇమేజెస్ వల్లే తెలుస్తాయి. ఓకేనా, క్లియర్ కట్గా. సో అట్లా మనం ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉంటాం అన్నమాట రీసాట్స్ని యూజ్ చేసి. ఓకే, సో ఇది ఏంటంటే మనకి రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ టైప్స్. సో ఏమేమి చెప్పుకున్నాం రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ టైప్స్ ఇప్పటి వరకు గుర్తుందా? ఒకటి రీసోర్స్ శాట్, అవునా, రీసోర్స్ శాట్. సెకండ్ ఓషన్ శాట్, ఓషన్ శాట్ కదా. థర్డ్ ఏం చెప్పాం? కార్టోశాట్, కార్టోశాట్ అంటే ఇమేజెస్ తీసేది కార్టోశాట్. తర్వాత రీశాట్. ఓకేనా, రీసోర్స్ శాట్ ఏమో న్యాచురల్ రిసోర్సెస్ గురించి చెప్పేది, ఓషన్ శాట్ ఏమో సముద్రాల గురించి స్టడీ చేసేది, కార్టోశాట్ అంటే భూమిని ఇమేజెస్ తీసేది, రీశాట్ అంటే చాలా క్వాలిటీ ఇమేజెస్ తీసేది. ఓకేనా, ఇంకా ఇవి రిమోట్ సెన్సింగ్. నెక్స్ట్ మనకి దీని అప్లికేషన్స్ చూడాలి. అంటే రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ లాంచ్ చేయడం వల్ల సో బెనిఫిట్స్ ఏంటి అనేది అప్లికేషన్స్, అవి మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్, ఆల్ ది బెస్ట్.